బార్బెల్ కేస్ మ్యాటర్ మోస్ట్ యాంటిసిపేటెడ్ వీడియో అనుకుంటే ల్యాగ్ చేసి సావ కొడుతున్నా. సో అందుకే ఈసారి ల్యాగ్ లేకుండా వెళ్ళిపోదాం అంతే. సో బేసిక్గా ఎందుకు ఇదంతా వై సో మచ్ టైం అంటే ఇది మ్యాటర్ కోర్టులో ఉంది. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ కోర్ట్స్ డెసిషన్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ కోర్ట్స్ యాక్షన్స్, జడ్జిలు కానీ ఏదైనా. సో కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. సో అందుకు కేర్ఫుల్గా ఉన్నాము. ప్రొసీజర్స్ అన్ని కొన్ని జరిగాక తర్వాత మాట్లాడదాం అనుకున్నాము. లాయర్స్తో మాట్లాడి డిసైడ్ చేసుకున్నాం. అలాగే నాకు కొంచెం ప్రోక్రాస్టినేషన్ వల్ల కూడా డేట్స్ కొంచెం అటు ఇటు అయినాయి. సో ఇక మనం మొదలెడదాం. బేసిక్గా మీకు ఫస్ట్ అయితే ఒక బేస్ లైన్ ఎస్టాబ్లిష్ చేయాలండి. అసలు ఏం జరుగుతుంది అని. ఫస్ట్ బేస్ లైన్, టైం లైన్, ఏం కేసు వేశారు, దాని తగ్గట్టు నా క్వశ్చన్స్ ఏంటి, ఇలా మనం ఫ్రేమ్ చేసుకుందాం వీడియోస్. లేదు డైరెక్ట్గా కేసు అంటే నాకు తెలియాలంటే ఆ పార్ట్కి మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోండి. కాకపోతే నా సజెషన్ ఏంటంటే మీరు ఇది ఒకటి చూసారంటే ఫ్లోలో మీకు ఒక ఐడియా వస్తుంది ఏం జరుగుతుంది. ఓకే, మొదలు పెడదాం. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి మన ఛానల్లో ఓ 250 వీడియోస్ ఉంటాయి, పబ్లిక్లీ అవైలబుల్ చూసుకోవచ్చు. 250 వీడియోస్ ఉంటాయి. ఆ 250లో ఆల్మోస్ట్ ఒక 4 వీడియోస్ ఏమో అండి ఒక ఫ్యామిలీ మీద, ఆర్ ఫ్యామిలీ కూడా కాదు, 4 వీడియోస్ ఉంటాయి వాళ్ళ మీద. ఎవరు వాళ్ళు అంటే ఒక ఎక్స్ ఫ్యామిలీ అనుకుందాం. ఎక్స్ అన్న మళ్ళీ ప్రాబ్లమే. ఈ ఎక్స్ అంటే XXX అన్నాడు, XXX సోప్, సంస్కారమైన సోపు, అది ఇది అని కూడా ఏమన్నా అన్నా అంటారు వీళ్ళు. సంస్కారవంతమైన సోప్ అలా ఉంటుంది ఇలా పెటీనెస్ ఆర్ ఇది పైత్యం అంటారు కదా అలా. ఎందుకంటే ఏమీ లేని దగ్గర కూడా వీళ్ళు ఏదో సృష్టించేస్తున్నారు అనమాట ఈ మధ్య. సో అలా అయిపోయిన పరిస్థితి. అక్కడెలా పెట్టారా? ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఐడియా ఉండాలి. ఒకరిని టార్గెట్ చేస్తున్నట్టు ఒకరి మీద రిపీటెడ్గా వీడియోస్, నథింగ్, వీ నెవర్ డన్ దట్. మనం ఎవరిని ట్రోల్ చేయలేదు. ట్రోల్ అంటే ఇప్పుడు ఎవరినో టార్గెట్ చేసి ట్రోల్ అట్లేం లేదండి. మనకి మెటీరియల్, కాన్సెప్ట్, సినిమా దాని మీదే, ఆర్ దాని ఏమంటారు, యాక్టింగ్, డైరెక్షన్ దాని మీద చేస్తాం. కానీ ఈ మనిషి లాంటోడు ఆల్మోస్ట్ ఎప్పుడు చేయలేదు నాకు తెలిసి. బట్ ఓకే, అవి పక్కన పెడితే మనం కంటిన్యూ చేసుకుందాం. ఇవన్నీ ఎందుకు చెప్పామంటే మీకు ఒక క్లారిటీ ఉండాలి ఏం జరుగుతుంది అని. 4 వీడియోస్ అవుట్ 250 వీడియోస్ ఉన్నాయి అనుకుందాం నా మొత్తం ఛానల్లో ఓవర్ అక్రాస్ 4 years మళ్ళీ. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఇదంతా ఎందుకు మొదలైంది, ఎక్కడ మొదలైంది, టైం లైన్ ఏంటి అంటే రాసుకొచ్చిన డేట్స్. మనుషులు మోసం చేయొచ్చేమో కానీ పేపర్స్ మోసం చేయవు. అందుకే నేను పేపర్ వర్క్ నమ్ముతాను. ఈ రోజు నుంచి మీరు నమ్మండి. July 6th అండి. July 6th కన్నప్ప టీజర్ ఒక వీడియో వచ్చింది. చాలామంది చేశారు, నేను చేశాను. మీరు చూసుంటారు అప్పుడు రచ్చ ఏమైందో అని కూడా. లేదు అసలు ఏమైందిరా బార్బెల్, మాకు అసలు వీఆర్ అవుట్ ఆఫ్ దిస్, ఇది మాకు తెలీదు, అవుట్ ఆఫ్ ద లూప్, కొంచెం చెప్తావా అంటే ఈ వీడియో కాదు, స్ట్రైక్ స్టార్ స్నో బాబు అని ఒక వీడియో ఉంటుంది. వెళ్ళి ఆ వీడియో చూసేయండి. ఆ వీడియో చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు ఏం జరిగింది అని. సో ఆ వీడియో అండ్ ఈ కన్నప్ప టీజర్ వీడియో ఈ రెండు ట్రిగర్ అయిందనమాట. ఫస్ట్ వీడియో తర్వాతే మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. మీరు చెప్తాను చూడండి. July 18th ఈ వీడియో మీద ఒక కాపీరైట్ అటెంప్ట్ పడింది. ఏది, కన్నప్ప వీడియో మీద. అది వర్కౌట్ అవ్వలేదు. యూట్యూబే రిజెక్ట్ చేసింది, ఆటో రిజెక్ట్ చేసింది. అలా ఉంటాయి అనమాట మన అన్న క్లెయిమ్స్. దాని తర్వాత July 24th, 31st 2 ప్రైవసీ కంప్లైంట్లు వేసాడు. అది రిజెక్ట్ చేసింది. సో ఇవన్నీ అయిపోయాక మన స్ట్రైక్ స్టార్ స్నో బాబు వీడియో చేసాం కదా, దీనికి తోడు ఇది పట్టుకొని బాబు ఇంకా చెల్లరైపోయాడు. చెల్లరైపోయి ఏం చేశాడు, ఆగస్ట్ మంత్ అనమాట ఇది. ఆగస్ట్ మంత్లో జిన్నా మూవీ రివ్యూ 2 years బ్యాక్ వీడియోని పట్టుకొని దాని మీద వేసాడు కాపీరైట్. వర్కౌట్ అవ్వలేదు. కాపీరైట్లు ఏం రాస్తాడు మరి అన్న, ఇది కాపీరైట్ ఎందుకు అంటే ఈజ్ బులియింగ్ అంట, ఇదంట, ఈ ఛానల్ మీద లుక్ వేయండి మీరు, అది ఇది అంటాడు. యూట్యూబ్ తీసుకెళ్ళి పక్కన పడేసింది. తీసుకెళ్ళి ఇంకా ఫస్ట్ క్లాస్లో వేయండి అన్నట్టు. గుడ్, ఎల్కేజీలో పడండి. అది ఎంకరేజ్ చేయలేదు. వాట్ ఎవర్ దట్ ఫ్రాడ్ ఆర్ ఫేక్ కంప్లైంట్ని ఎంకరేజ్ చేయలేదు. సో నెక్స్ట్ మళ్ళీ మొదలైంది. ఇంకా దీంతో అయిపోయింది అనుకుంటున్నారు. లేదు, ఆగస్ట్ అంతా బ్యాక్ అండ్ ఫోర్త్ అనమాట. ఫస్ట్ మన స్ట్రైక్ చేయడానికి ట్రై చేశాడు. యూట్యూబ్ లేదు మేము ఒప్పుకో, అడిషనల్ డీటెయిల్స్ అంటే అడిషనల్ డీటెయిల్స్లో మళ్ళీ ఏదో రాశాడు. సో యూట్యూబ్ ఫైనల్ రిజెక్ట్ చేసింది. ఇవన్నీ మనకి ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్ టైప్లో పంపిస్తూ ఉంటుంది. ఇలా నీ మీద వస్తున్నాయి, మేము పట్టించుకోవట్లేదు, బట్ జస్ట్ నీకు ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ లాగా ఇస్తున్నాం అని. దీంతో అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇంకా ఉంది. సెప్టెంబర్ 3rd, 17th, 23rd ఈ 3 రోజులు జిన్నా మూవీ మీద ప్రైవసీ కంప్లైంట్లు వేసాడు. సరే ఏదో ఒకటి చేసి వీడియో డౌన్ చేయాలి, ఏదో ఒకటి చేసి ఏదో చేయాలి, ఏదో ఒకటి చేసి మన టీఆర్పీ రేట్ పెంచాలి సార్. అది వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ ఏం చేశాడు, సన్ ఆఫ్ ఇండియా పిచ్ మీటింగ్ అని మళ్ళీ 1-2 year old వీడియో. ఆ పిచ్ మీటింగ్ వీడియో మీద వెళ్ళి మళ్ళీ సేమ్ టైం లైన్లో September 2nd, September 17th, September 23rd మళ్ళీ 3 ప్రైవసీ కంప్లైంట్లు ఆ వీడియో మీద ట్రై చేశాడు. అది వర్కౌట్ అయ్యేది. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. పట్టు వదిలేని విక్రమార్కుల్లా చెలరైపోయాడు అనమాట. సో ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 ప్రైవసీ కంప్లైంట్స్, 2 కాపీరైట్ అటెంప్ట్స్, తర్వాత ఇంకో మళ్ళీ దీంతో అయిపోయింది అనుకుంటున్నారు. లేదు, మొన్న రీసెంట్లీ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆల్రెడీ కోర్ట్ ఆర్డర్తో బ్లాక్ చేస్తున్న వీడియోని దాని మీద కూడా కాపీరైట్ స్ట్రైక్ వేసాడు. దాన్ని మళ్ళీ కౌంటర్ వేసాం, మళ్ళీ ఆ వీడియో తిరిగి వచ్చింది. ఇట్లుంటుంది. మీరు ఇప్పుడు అర్థమవుతుంది కదా ద లెవెల్ ఆఫ్ పెట్టినెస్ ఈ మనిషిది అని. ఇదంతా ఎందుకు చెప్తానంటే మీకు క్లారిటీ ఉండాలి. అసలు బేసిక్లీ దెర్ ఆర్ 2 వీడియోస్ ఇన్ క్వశ్చన్. ఒకటి జిన్నా మూవీ రివ్యూ, 2 సన్ ఆఫ్ ఇండియా పిచ్ మీటింగ్. ఈ 2 పాత వీడియోలు. సడన్గా ఎందుకు ఎమోషన్ వచ్చిందో మనకు తెలీదు. బట్ కన్నప్ప వాళ్ళ ట్రిగర్ అయిన ఎమోషన్ అనుకోండి మీరు.
ఎందుకు చేశాడ్రా ఇదంతా అంటే అంతే ప్రతాపం. నా ప్రతాపం ఏంటో చూపిస్తే నా దగ్గర పైసలు ఉన్నాయి, పరపతి ఉంది. అది సెల్ఫ్ మేడ్ అయినా, ఫ్యామిలీ నుంచి ఇన్హెరిటెన్స్ అయినా ఉంది. సో వాడతా అన్నట్టు అన్న ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. సో మీకు చిన్న ఫాస్ట్ క్లారిటీ ఇస్తాను అనమాట. కాపీరైట్ అని ట్రై చేశారు. కాపీరైట్ అంటే ఏంటి? వాళ్ళ మెటీరియల్ని ఏదో తీసేసుకుని ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా, ట్రాన్స్ఫర్మేటివ్గా చేయకుండా ఏదో చేసినట్టు ట్రై చేశారు. రిజెక్టెడ్. ప్రైవసీ కంప్లీట్. మీరు పబ్లిక్లీ అవైలబుల్, పబ్లిక్గా మీరే షేర్ చేసిన క్లిప్స్ని నేను పెడితే ప్రైవసీ ఉండదండి. మీ ప్రైవేట్ లైఫ్లో కానీ, మీరు ప్రైవేట్ పర్సన్స్ కానీ మీ వీడియోలు పెడితే ప్రైవసీ అప్లై అవుద్ది. కానీ చెప్తే అసలు ఆ ఆలోచనే లేదు, ఫేర్ యూజ్ ఆలోచనే లేదు. వేసేద్దాం, ఏది పడితే అది వేసి దొబ్బారు కదా. ఓకే, ఇది కూడా మీరు పాయింట్ నోట్ చేసుకోండి. అండ్ దీనికి తోడు ఇవన్నీ కొంచెం సబ్స్టెన్స్ ఉంటే యూట్యూబ్ ఎంకరేజ్ చేస్తుంది. నథింగ్, నాడా, మొత్తం అన్ని రిజెక్షన్స్. ఎన్ని ఆల్మోస్ట్ 11 or 12 అటెంప్ట్స్ చేశారు. ఫర్ 2 videos 12 డిఫరెంట్ అటెంప్ట్స్ ట్రై చేశారు. మొత్తం బిస్కెట్ అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఓకే, ఇది వర్కౌట్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఏంటి? కోర్టులకు వెళ్దాం. ఎస్, ఎవ్రీబడి హ్యాస్ ద రైట్. కోర్టుకి వెళ్ళారు. ఓకే, ఏ కోర్టుకి వెళ్ళారు? ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. ఢిల్లీ హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు, హైదరాబాద్ హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు? మీకు క్లారిటీ, ఒక థాట్ రావచ్చు. నాకు వచ్చింది. సో నాకు అర్థమైన దాని ప్రకారం హైదరాబాద్ హైకోర్టులో ఆల్రెడీ సన్ ఆఫ్ ఇండియా టైంలో మీకు గుర్తుందా, మేము సూ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, కొంచెం అప్పట్లో కూడా సేమ్ ఇలాంటి థ్రెట్సే ఇచ్చారు. ఒక మూవీ వస్తుందంటే థ్రెట్ వస్తుంది అనమాట మన ఫ్యామిలీ దగ్గర నుంచి. అప్పుడు కూడా వచ్చింది, ఓ థ్రెట్ వచ్చింది. థ్రెట్టే కాదండి, వెళ్ళారు హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళారు. ఒక సూట్ కూడా వేశారు. అప్పట్లో ఎవరో మీమర్స్ మీద ఏదో వేశారు. వేసాక ఒక ట్రై చేశారు, దాని పేరు రాసుకొచ్చాను, ఎక్స్ పార్టే ఇంటరిమ్ ఇంజంక్షన్. అంటే ఆపోజిట్ సైడ్ కూడా వినకుండా మాకు చాలా అర్జెంటుగా పరువు నష్టం జరుగుతుంది, అర్జెంటుగా డ్యామేజ్ జరుగుతుంది, ఇమ్మీడియట్గా రెప్యుటేషనల్ హామ్ ఉంది అని చెప్పి ఆపోజిట్ సైడ్ కూడా వినకుండా అర్జెంటుగా వాడిని మూవ్ ఇచ్చేసేయండి, అర్జెంటుగా వాడు నా గురించి మాట్లాడకూడదు, ఆ టైప్లో ఒక ఆర్డర్ ట్రై చేశారు హైదరాబాద్ హైకోర్టు. ఆ ఆర్డర్ని ఎంకరేజ్ చేయలేదు. సో కేసు అయితే స్టిల్ పెండింగ్గా ఉంది హైదరాబాద్లో. సో వాళ్ళకి కావాల్సిన ఆర్డర్ రాలేదు కాబట్టి ఈసారి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు, ఆర్డర్ వచ్చింది. సో దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ అటెంప్ట్. సో నా మీద కానీ మిగతా డిఫెండెంట్స్ మీద కానీ ఎక్స్ పార్టే ఇంటరిమ్ ఇంజంక్షన్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో బేసిక్గా ఎక్స్ పార్టే ఏంటంటే పక్కోడి ఆర్గ్యుమెంట్ ఆర్ ఆపోజిట్ సైడ్ ఆర్గ్యుమెంట్ వినకుండా అర్జెంటుగా ఫస్ట్ అయితే నాకు ఇది ఇచ్చేయండి, నాకు ఈ రిలీఫ్ కావాలి, నాకు ఇర్రిపేరబుల్ హార్మ్ జరుగుతుంది ఆర్ అర్జెంటుగా టైం సెన్సిటివ్గా ఏదో జరుగుతుంది ఇమీడియట్గా. సో ప్రస్తుతానికి అయితే నాకు ఇది ఇచ్చేయండి. కేస్ మెరిట్స్ గురించి ఏమి ఉండదండి, ఫస్ట్ ఇది ఇచ్చేసి ఇంటరిమ్, అందుకే ఇంటరిమ్ అన్నా కదా. సో కేసు జరిగేంత వరకు దీని గురించి మాట్లాడకూడదు. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్పారో డెఫినేషన్లు. ఇక మెయిన్ మ్యాటర్లోకి రా అంటారా, వస్తున్నా. ఎస్, ఫస్ట్ సూట్ నెంబర్ 1. ఇది మన బాబు వేసిన వీడియో అనమాట. మన అన్న అంటాం కదా ముద్దుగా, అన్న వేసింది అనమాట. ఏ వీడియో మీద వేసాడు? జిన్నా మూవీ రివ్యూ మీద వేసాడు. ఎందుకు వేసాడు? కామెడీ కూడా చెప్తే కూకు ఎఫ్ఎం అండి, దట్స్ ఇట్. కూకు ఎఫ్ఎం ఉందంట, ఆయన పేరు వాడుకొని, ఆయన పర్సనాలిటీ రైట్స్ని వాడుకొని వాటిని వైలేట్ చేసుకుంటూ ఆయన పేరు చూపించి ప్రోడక్ట్స్ అమ్మేస్తానంట. యా, దట్స్ ద కేస్. యా, దట్ ఈస్ ది అర్జెన్సీ ఆఫ్ ద ఇంటరిమ్ ఆర్డర్ కేసు వేసాడు అన్న. ఆలోచించండి ఇంకా మీరు, ఇంకా దీని మించి నేను ఏం చెప్పాలి. అండ్ ఇంకోటి, నా డిఫెన్స్ కాదు కానీ నా ఆర్గ్యుమెంట్స్ కొన్ని చెప్తా. పాయింట్స్, క్వశ్చన్స్ అనుకోండి. క్వశ్చన్స్. పాయింట్ 1, ఇందులో అంత అర్జెంట్ మ్యాటర్ ఏముంది, అంత అర్జెన్సీ ఏముంది? 2 year old మన మూవీ రివ్యూ ఇది, 2 year old. దానికి అర్జెంటుగా వ్యూస్ ఏం రావట్లేదు, జనాలు లో తెగ చూడట్లేదు. అంత అర్జెన్సీగా మీరు వెళ్ళి ఎందుకు తెచ్చారు నాకు అర్థం కావట్లేదు. కూకు ఎఫ్ఎం అనేది ఒక బ్రాండ్ అండి. మన ఛానల్ స్టార్టింగ్లో చాలా ఇంటిగ్రేషన్స్లో చాలా సపోర్ట్ చేశారు, స్పాన్సర్ చేశారు. ఆల్మోస్ట్ ఒక అట్లీస్ట్ ఒక 20-30 or more, కౌంట్ లేదు, చాలా వీడియోస్కి స్పాన్సర్ చేశారు. సో మీ ముందు చేశారు, మీ 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 మూవీ రివ్యూ వీడియో కన్నా ముందు నుంచి వచ్చింది, తర్వాత వచ్చింది. సో మీ గురించే వచ్చారు, మీ ఫేస్ వాల్యూ చూసే వచ్చారంటే అది మీరు ఎలా ప్రూవ్ చేస్తారో చేయండి, చూద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఏదన్నా చేశారంటే అఫిలియేట్, అంటే మీ పేరుతో ఏమన్నా బ్రాండ్స్ ఏమైనా ప్రమోట్ వచ్చిందా? అంటే మీ సొంత ప్రోడక్ట్స్, మీ సెల్ఫ్ డబ్బా కాదు నేను అనేది, మీ పేరుతో మీకేమన్నా అసలు వచ్చినాయి బ్రాండ్ డీల్స్? వదిలేండి, ఇంకా మళ్ళీ ఇంకో కేసు వేస్తారు దీనికి. ఆ క్వశ్చన్ అడిగినందుకు కేసు వేస్తారు, హౌ డేర్ యూ అని. నెక్స్ట్, ఇది ఇంతే, దట్స్ ఇట్. దీని మీద 2 crores టోటల్ సూట్ వర్త్. నన్ను ఇంకొక కొంతమంది డిఫెండెంట్స్ని యాడ్ చేసి వేశారు. సో దీనికి వచ్చింది వాళ్ళకి ఒక ఎక్స్ పార్టీ ఆర్డర్ వచ్చింది. ఏంటంటే ఇది జరుగుతున్నంత వరకు, ఇది తేల్చే వరకు వాళ్ళ పేరు తీసుకోకూడదు, వాళ్ళ ఫోటో వేయకూడదు. వీఆర్ ఫైటింగ్ దట్, వీ విల్ ఫైట్ దిస్ ఇన్ ద కోర్ట్. సూట్ 2, ఇది బాబు వాళ్ళ బాబు అనమాట. బాబు గారు వాళ్ళ బాబు గారు, మళ్ళీ గారు అనేది కేసేస్తారు వీళ్ళు, అట్లా ఉంటుంది మరి. ఇదేమో సన్ ఆఫ్ ఇండియా పిచ్ మీటింగ్ అండి. ఈ సన్ ఆఫ్ ఇండియా పిచ్ మీటింగ్లో ఈ సినిమాలో కొన్ని ఆబ్జెక్షనబుల్ సీన్స్ ఉంటే దాని మీద, అది కూడా మూవీ పర్స్పెక్టివ్లోనే కామెంట్ వేశారు. ఒక మనిషిని కానీ ఏమనలా. ఆ కామెంట్ వేసినందుకు మళ్ళీ దాని మీద కూడా దాన్ని ఏమంటారు, పరువు నష్టం టైప్లో ఇలా అబ్జెక్షనల్గా మాట్లాడుతున్నాడు అని చెప్పి దానికి ఒక కేసు వేశారు. ఒక మనిషిని అనలేదు, సినిమా గురించి మాట్లాడా.
సో దాన్ని కూడా అటుది ఇటు అటు చేసి మిస్రిప్రజెంటేషన్ చేసి గ్రోస్లీ ఎగ్జాజరేట్ చేసి వేసారు దాని మీద కూడా. సో మళ్ళీ సేమ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఇందులో 1-2 year old వీడియో, సెటైరికల్ వీడియో ఆన్ అ మూవీ, నాట్ ఆన్ యూ, నాట్ ఆన్ యువర్ పర్సనాలిటీ, నాట్ ఆన్ యువర్ నేమ్ వేస్తారు. నెక్స్ట్ అర్జెన్సీ ఏంటి, మళ్ళీ 1 year old వీడియో, దానికి ఇప్పుడు రీసెంట్లీ వ్యూస్ కూడా ఏం రావట్లేదు అనుకుంటా, మీరే పిలిచి హైప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకే, అది పక్కన పెడతాం. ఇప్పుడు ఫైనల్లీ రెండింటికి కలిపి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఏమంటారు, కాపీరైట్ అంటారు. అది దొబ్బేయండి యూట్యూబ్ అంటే, లేదా ప్రైవసీ అంటారు. ప్రైవసీ కూడా కుదరదురా, అది రూల్స్ కాదరా, దొబ్బేయండి అంటే బులింగ్ అని కూడా మెసేజ్ పెట్టాడు అన్న యూట్యూబ్కి. నేను బులీ చేస్తున్నట్టు అన్నని వీడియోల ద్వారా. అది దొబ్బేయమంటే ఇప్పుడు కోర్టుకి వెళ్ళి పర్సనాలిటీ రైట్స్ అని చెప్పి ఇంకొకటి. సో ఈ అన్నిటికీ పేపర్ ట్రయల్ ఉంది. నేను చెప్పిన ప్రతిదానికి డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు స్టార్ట్ చేసిన పేపర్ ట్రయలే ఉంది, నేను ఏదో పెట్టింది కూడా కాదు. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీతో నువ్వేం చేస్తున్నావు బార్బెల్, కమన్ వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ అప్ టు అంటే, మనం గట్టి లాయర్స్ని పెట్టుకున్నాను. గట్టి లాయర్స్ని ఎందుకంటున్నానంటే, ఇలాంటి విషయాల్లో చాలామంది ఏమంటారంటే, పెద్దోళ్ళతో మనకెందుకు, నువ్వు కరెక్ట్గా ఉన్నా వాళ్ళదే తప్పున్నా నువ్వే కాంప్రమైజ్ అవ్వంటారు. కానీ ఏమో ఐఎమ్ లిటిల్ ప్రిన్సిపల్డ్, నేను మారుతాను ఫ్యూచర్లో, బట్ నాది ఏంటంటే నువ్వు కరెక్ట్గా ఉన్నావు. వాళ్ళకి డబ్బు ఎక్కువ ఉండి ఆర్ డబ్బు పవర్ ఉంది, నా పరపతి ఉంది, నేను అది చూపిస్తా, నా ప్రతాపం మై దిఖాతా అని ఫీలింగ్లో ఉన్నారు. బట్ ఐ స్టిల్ ఫీల్ కోర్ట్స్ ఉన్నాయి, టైం పట్టిన ప్రొసీజరల్ టైం డిలేస్ అవన్నీ ఉంటాయి, బట్ న్యాయం అయితే వస్తుంది. ఇఫ్ నాట్ టుడే టుమారో వస్తుంది, నాకు నమ్మకం ఉంది. అండ్ ఈ లాయర్స్ కూడా ఎలాంటి వాళ్ళు అంటే, లెట్స్ ఫైట్ ఇట్ దేక్తే అన్నట్టు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఒక ఫండమెంటల్ ఇది నేను ఎంత నమ్ముతున్నానో ఆ లాయర్స్ కూడా అంతే నమ్ముతున్నారు, విచ్ ఇస్ వై వీఆర్ స్టిల్ టుగెదర్. అండ్ అదే కాకుండా ఈ కేసు ఢిల్లీలో ఉంది కదా, దాన్ని హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసామండి. సుప్రీంకోర్టులో కూడా అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఉన్నారు మనకి. ఆయన కూడా మళ్ళీ నార్మల్ పర్సన్ అలా కూడా కాదు, ఆయన రిప్రజెంట్ చేసే అదర్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో లలిత్ మోడీ గారు కూడా ఉన్నారు. సో యూ కెన్ ఇమాజిన్. సో విత్ ఆల్, ఇదంతా సెగ కోసం కాదు, వీఆర్ క్వైట్ సీరియస్. అదే చెప్తాం, సుప్రీంకోర్టులో ట్రాన్స్ఫర్ పిటిషన్ పెట్టాము, ఢిల్లీ హైకోర్టులో కౌంటర్ వేసాము. మనం ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్స్ ఇంకొంచెం ఫార్మల్గా కోర్టుకి మనం రిప్లై కూడా ఇచ్చాం. హియరింగ్ రావాలి, హియరింగ్ డేట్స్ వస్తాయి, హియరింగ్లు కూడా జరుగుతాయి. అప్పుడు నాకు తెలిసి చెప్తాను కదా, మీకు చెప్పిందే మేము అక్కడే చెప్తాం మోస్ట్లీ, ఆర్ ఇంకేమైనా పాయింట్స్ ఉంటాయి అలా. సో బేసిక్లీ ఇట్స్ వెరీ సింపుల్ అండి, ఇది టార్గెటెడ్ హెరాస్మెంట్ అంతే, నా దృష్టిలో అంతే. కోర్టుకి వెళ్ళామా, భయపెడదామా అన్నట్టు ట్రై చేస్తున్నారు. టైం పట్టొచ్చు, బట్ ట్రూత్ విల్ ప్రివేల్. ఇది మన రివ్యూ అనమాట. మరి రివ్యూ అన్నా, ఓకే, ఇది కేస్ మ్యాటర్. సో అప్డేట్ ఏదైనా వస్తే పక్కా మీకు చెప్తాను. సో అంతకుమించి ఏం లేదండి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కలుద్దాం మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.